Okay, guys. So, good morning, good afternoon, and good evening. సో వెబ్సైట్ కొంచెం అప్డేట్ అయింది. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, బాగుంది వెబ్సైట్. సో రియాక్ట్ లో Day 38 Part 1. సో Day 38 Part 1 అంటే 2 parts ఉన్నాయి. Day 38 చూడండి. సో దట్ ఈస్ అబౌట్ కోడ్ స్ప్లిట్టింగ్ ఇన్ రియాక్ట్. జస్ట్ డౌన్లోడ్ ద మెటీరియల్. Stena 360 ESR. సో కోడ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? బేసికల్ గా పేజ్ లో ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి. రియాక్ట్ వెబ్సైట్ కొంచెం ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి మనం ఓపెన్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్. సో అంటే అప్లికేషన్ ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అంటే మనము ఒక యూజర్ గా అంటే వెబ్సైట్ ని కానీ యాప్ ని కానీ యూజ్ చేసేవాడిని యూజర్ అంటాం కదా, యూజ్ చేసేవాడిని. సో మనకి వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అయితే మనకి ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. అంటే ఈ రోజుల్లో మనకు ఓపిక లేని జీవితాలు, పేషెన్స్ లేని జీవితాలు. అంటే ఇప్పుడున్న కరెంట్ రన్నింగ్ వరల్డ్ అంటే ఇప్పుడున్న ఫాస్టెస్ట్ ప్రపంచంలో మనకి వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అయితేనే దానికి ఓపెన్ అవుతుంది. లేదంటే ఆ వెబ్సైట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం, నెట్ ఆగిపోయింది అని ఏదో గందరగోళం ఉంటుంది. సో ఫాస్టర్ లోడ్, పీస్ బై పీస్ లోడ్ అవ్వడం ఇస్ ఫాస్ట్ అంటాం, విచ్ ఇస్ లేజీ లోడింగ్ అంటాం మనం అనమాట. సో దాన్ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకొని వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆ పేజ్ అప్పుడే లోడ్ చేస్తుంది. అది ఎలా? ఇప్పుడు Synapse 360 ఓపెన్ చేయండి. ఇక్కడ మనకేమున్నాయంటే హోమ్ ఉంది, ఇక్కడ కోర్సెస్ ఉంది, మెంటర్షిప్ ఉంది, యాప్స్ ఉంది. చూడండి, రియాక్ట్ లో మనం రౌట్స్ డిక్లేర్ చేస్తామా? చూడండి. సో ఆల్రెడీ మనం రౌట్స్ డిక్లేర్ చేసాం కదా, మీకు ఎక్కడో ఉంటది రౌటింగ్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఉంటది. సో దట్ ఈస్ ఫైన్. రౌట్ ఎక్కడ ఉందో చూద్దాం. రౌట్ ఓకే, చూడండి ఇక్కడ మనము బ్రౌజర్ రౌటర్ వాడాము. ఇదిగో రౌటింగ్ ఎగ్జాంపుల్ అనే ఒక కాంపోనెంట్ ఉంది, మనకు తెలుసు అది. సో ఇప్పుడు దాని లోపలికి వెళ్దాం. చూడండి, ఇప్పుడు నేను రౌటింగ్ ఇంప్లిమెంట్ చేశాను, కానీ ఇవన్నీ కాంపోనెంట్స్ ఎప్పుడు లోడ్ అవుతాయి? బేసికల్ గా మనం లేజీ లోడింగ్, కోడ్ స్ప్లిట్టింగ్ చేయకపోతే వెబ్సైట్ లోడ్ అయినప్పుడు ఈ కాంపోనెంట్స్ కావాల్సిన మెమరీ, అంటే ఈ కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు హోమ్ కాంపోనెంట్, యాప్ లేఅవుట్ కాంపోనెంట్, కోర్సెస్ కాంపోనెంట్, దీనికి కావాల్సిన క్లాస్ కానీ దీనికి కావాల్సిన మెమరీ కానీ బ్రౌజర్ లో అలకేట్ అయిపోద్ది. ఎప్పుడు? ఈ పేజ్ లోడ్ అయినప్పుడు. మనకు అలా అలకేట్ కాకూడదు. మనం ఎప్పుడైతే ఈ రౌట్ పాత్ క్లిక్ చేసి దాని లోపలికి వెళ్తామో, దాని జోలికి వెళ్తామో, గాట్ ఇట్, ఎప్పుడైతే అది క్లిక్ చేసి దాని జోలికి వెళ్తామో అప్పుడే అది లోడ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అది చూపిస్తా చూడండి. index.jsకి వెళ్ళి రౌటింగ్ ఎగ్జాంపుల్ మనము ఎనేబుల్ చేద్దాం. ఓకేనా, కంట్రోల్ ఫామ్ కి చేసి రౌటింగ్ ఎనేబుల్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కోర్సెస్ క్లిక్ చేసినప్పుడే నాకు కోర్సెస్ కాంపోనెంట్ రావాలి, ఫార్మ్స్ క్లిక్ చేసినప్పుడే నాకు ఫార్మ్స్ కాంపోనెంట్ రావాలి, లేదంటే రాకూడదు. అర్థమైందా? దీనికి ఏదో ఇష్యూ ఉంటుంది, అందువల్ల వచ్చి ఉన్నది. మ్యావిగన్ ఫార్మ్స్ బ్రౌజర్ రౌటర్. ఓకే, ప్రొటెక్టర్ రౌట్ ఇచ్చాం కదా, మనం ఫాల్స్ ఇచ్చాం, ట్రూ పెడదాం, అందువల్ల రావట్లేదు. ఓకేనా. సో మనం ఏదైతే క్లిక్ చేస్తాం ఆ కాంపోనెంట్ అప్పుడే లోడ్ అవుతుంది. కంటెక్స్ట్ ఏపీఐలో మనకి ఏదో ఉంటుంది, దానివల్ల ఇష్యూ కోర్సెస్. సో ఇప్పుడు మీరు చూడండి, మనం రౌటింగ్ ఇచ్చామా, రౌటింగ్ లో మనం ఏ రౌట్ అయితే క్లిక్ చేస్తామో ఆ పేజ్ లోడ్ అవుతుంది, లోడ్ అవుతుంది. కానీ యాక్చువల్ గా ఇది ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ కి దానికి మెమరీ, ఇప్పుడు కోర్సెస్ అనే కాంపోనెంట్ కి ఫంక్షన్ అది హోస్ట్ అవ్వాలి, దాని వేరియబుల్స్ మెమరీలో వేరియబుల్స్ డిక్లేర్ అవ్వాలి, అంతా అవ్వాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? పేజ్ లోడింగ్ టైంలో జరిగిపోద్ది. అందువల్ల నీకు రియాక్ట్ అప్లికేషన్ అంత ఫాస్ట్ గా అనిపించకపోవచ్చు. అంటే ఇది మనకు 100 కాంపోనెంట్లు లేదంటే 10 20 కాంపోనెంట్లు ఉన్నాయి. అదే ఒక ఇండస్ట్రీ గ్రేడ్ అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవన్నీ నేను రౌటింగ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుంటా. కానీ మనం రౌట్ ఇవ్వకపోయినా పేజ్ లోడ్ అవ్వగానే ఇవన్నీ లోడ్ అవ్వాలి. అంటే మెమరీకి ఎంత బడ్డను, మీరు ఎప్పుడైతే రౌట్ క్లిక్ చేస్తారో అప్పుడే అది లోడ్ అవ్వాలి. లేజీ, whenever you called it, then only it will allocate the memory. అప్పుడు ఏమవుతుంది? 1000 కాంపోనెంట్స్ ఉన్నాయి నీ రియాక్ట్ యాప్ లో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది? 1000 కాంపోనెంట్స్ పేజ్ లోడింగ్ టైంలో దానికి అన్నిటికీ మెమరీ ఇన్షియలైజ్ చేస్తే ఎంత మెమరీ వృధా కదా అంతా.
కాబట్టి నువ్వు వాడుకున్నప్పుడే చేసుకో, అంటే నువ్వు పాత్ని హిట్ చేసినప్పుడే దీని మెమరీ లోడ్ అవుతుంది. దాన్ని మనం కోడ్ స్ప్లిట్టింగ్ అంటాం. వీ వాంట్ టు స్ప్లిట్ ద కోడ్ అండ్ ఇంప్లిమెంట్ లేజీ లోడింగ్ ఫర్ ద కాంపోనెంట్స్. క్లియరా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. సో మన మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. మనం ఏంటంటే రియాక్ట్ లో సస్పెన్స్ ఫాల్ బ్యాక్ అని ఉంటుంది. సస్పెన్స్ అంటే ఇట్ విల్ బి సస్పెండెడ్ ఫర్ సమ్ టైమ్, అంటే అది లోడ్ అయ్యేంత వరకు దట్ ఈస్ సస్పెండెడ్. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఈ యాప్ లేఅవుట్ ఏదైతే ఉందో, ఈ యాప్ లేఅవుట్ ఉంది కదా, దీనికి నేను సస్పెండ్ ఇస్తా. సస్పెన్స్ ఇచ్చి దీనికి రౌట్ ఇచ్చేసి దీన్ని ఎలా మార్చాలి? ఈ యాప్ లేఅవుట్ ఏదైతే ఉందో ఇక్కడ లేజీలో ఇవ్వాలి. దానికి కాన్స్ట్ లేజీ యాప్ లేఅవుట్ అని ఇచ్చా ఈక్వల్ టు lazy. You want to import from the Angular, React నుంచి lazy ఇంపోర్ట్ చేయాలి, సస్పెన్స్ ఇంపోర్ట్ చేయాలి. ఈ లేజీలో మీరు ఒక యారో ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ ఇంపోర్ట్ ఇవ్వాలి. ఇంపోర్ట్ ఇచ్చి మీరు ఏం ఇంపోర్ట్ చేయాలనుకున్నారు? ఇక్కడ ఇది కాదు, యాప్ లేఅవుటే అనుకోండి. యాప్ లేఅవుట్ ఎక్కడ ఉంది? ఇదే కదా. దాని ఇంపోర్ట్ ఎక్కడ ఉంది? ఇదే కదా. ఇది కాంటెక్స్ట్ ఏపీలో యాప్ ని మనం ఇంపోర్ట్ చేయాలి. గాట్ ఇట్. సో దీన్ని మనము కాంటెక్స్ట్ ఏపీలో యాప్ అనేది మనం ఇంపోర్ట్ చేసాము అనుకోండి. కరెక్ట్ గా దాని పేరేంటి? యాప్ లేఅవుట్ కాంటెక్స్ట్. చూడండి, కాంపోనెంట్ ఏ మనకి ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసాం కాంపోనెంట్ అని, అలాగే అక్కడ కూడా క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో లేజీ కాంపోనెంట్, దట్ ఈస్ లేజీ కాంపోనెంట్. ఓకేనా? దీని నుంచి మనం ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు దీని నుంచి మీరు ఇంపోర్ట్ చేయాలంటే ఈ కాంటెక్స్ట్ ఏపీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ ఉంది కాంటెక్స్ట్ ఏపీ? ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫంక్షన్ ఉంది. అప్పుడు ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇవ్వాలి. మీరు అర్థమైందా? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇస్తే ఇది లోడ్ అవుతుంది, లేదా డిఫాల్ట్ ఇవ్వకపోతే లోడ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే డిఫాల్ట్ దానికి ఎలా తెలుస్తుంది? ఈ రౌటింగ్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చాం కదా, సస్పెన్స్ పెట్టాం కదా, దీనికి ఎలా తెలుస్తుంది? ఇదని ఎలా తెలుస్తుంది అంటే మీరు డిఫాల్ట్ ఇస్తే అదే నేమ్తో అక్కడ ఉంటే వస్తుంది అనమాట. అర్థమైందా? అందువల్ల అప్పుడే అది లోడ్ అవుద్ది, లేదంటే లోడ్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఇవ్వచ్చు అనమాట. అప్పుడు దీని ఇంపోర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కాంటెక్స్ట్ స్టెప్, ఇది మనం రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ లేజీ తీసుకున్నాం కాబట్టి విల్ యూజ్ దిస్ లేజీ ఓన్లీ. అర్థమైందా? నౌ లెట్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. cannot resolve context API. So SRC routing. హెడర్ ఉంది, ఫూటర్ ఉంది, ఎక్కడ ఉన్నాయి? ఓకే. సో ఇప్పుడు యాక్చువల్ గా రౌటింగ్ లోపల ఉంది. ఇది రౌటింగ్ లోపల ఉందంటే దీని నుంచి బయటికి వెళ్ళాలి. అది ఇక్కడ ఉంది అంటే మనం ఏం చేయాలి? // పెట్టి బయటకు వచ్చాం. ఇక్కడ కాంటెక్స్ట్ API ఉంది. అర్థమైందా? మీకు రౌటింగ్ ఇక్కడ అర్థం అవుతుంది. ఇప్పుడు అది వస్తుంది. ఇప్పుడు వద్దన్నా వస్తుంది. అర్థమైంది కదా? కోర్సెస్ తీద్దాం. ఒక నిమిషం. ఇక్కడ మన సస్పెన్స్ ఒక రౌట్ కాదు, అన్ని రౌట్స్ కి ఇవ్వచ్చు. గాట్ ఇట్? అన్ని రౌట్స్ కి ఇవ్వచ్చు అనమాట. సో దట్ విల్ బి బెటర్. మనం సస్పెన్స్ ఇచ్చినప్పుడు ఫాల్ బ్యాక్ కూడా ఇవ్వాలి. ఫాల్ బ్యాక్ ఈక్వల్ టు div లోడింగ్ అని ఇవ్వచ్చు అనమాట. అన్డిఫైన్డ్ ఈజ్ నాట్ ఎ రౌట్. ఒక్క నిమిషం. రౌట్స్ మొత్తానికి ఇద్దాం. సస్పెన్స్ ఫాల్ బ్యాక్. చూడండి, కాంటెక్స్ట్ API అది ఏదో దానికి ఇష్యూ ఉంది. కాంటెక్స్ట్ API బదులు మనం ఏం చేద్దాం? ఇప్పుడు కోర్సెస్ తీసుకుందాం. ఓకేనా? దానికి ఇష్యూ అంటే దాంట్లో API ఇష్యూ ఉంది, అందువల్ల కోర్సెస్ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా అది లోడ్ అవ్వడానికి టైం పట్టింది అనుకో, యాక్చువల్ గా ఇక్కడ లోడింగ్ అని పడుతుంది అంటే ఇట్ విల్ బి డూయింగ్ ఫాల్ బ్యాక్ ఆపరేషన్.
అంటే ఫాల్ బ్యాక్ ఆపరేషన్ ఎప్పుడు పడుతుంది ఇక్కడ? అది లోడ్ అవ్వడానికి టైం అయినప్పుడు దానికి ఒక స్కెలిటన్ కాంపోనెంట్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే నువ్వు లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేసావు. లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు సరే మనం ఇప్పుడు కోర్సెస్ తీసుకుంటున్నాం కదా, ఈ కోర్సెస్ లో దీన్ని మనకు అప్డేట్ అవ్వడానికి ఒక 2 minutes పడుతుంది అనుకోండి. యూజ్ ఎఫెక్ట్ ఇస్తా. యూజ్ ఎఫెక్ట్ ఇచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక 3 seconds అలా ఇచ్చేస్తాను. నేను ఈ కోర్స్ అప్డేట్ అవ్వాలి కదా, ఇదంతా నేను ఎక్కడ సెట్ చేస్తాను అంటే యూజ్ ఎఫెక్ట్ లో సెట్ చేస్తాను. కాన్స్ట్ సెట్ డేటా. ఓకే, సెట్ కోర్స్ చేసి సెట్ డేటా ఇస్తా. ఇప్పుడు నేను దీన్ని ఎంతసేపటికి కాల్ చేస్తా, సెట్ టైం ఒకటి ఇచ్చి 5 seconds అలా ఇస్తా. ఓకేనా, ఒక 3 seconds అలా ఇద్దాం. ఇప్పుడు చూడండి, ఇది లేట్ గా ఇనిషియలైజ్ అవుతుందా కోర్సు? అంటే ఫిల్టర్ వెంటనే అవ్వదు, ఎందుకంటే నీకు ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, ఫిల్టర్ కింద పెడతాం. ఎందుకంటే ఫిల్టర్ దాని తర్వాత కదా అది అవుతుంది, కోర్సెస్ దాని తర్వాత అవుతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి కోర్సెస్ క్లిక్ చేసినప్పుడు మ్యాప్ కూడా వెంటనే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ అది టైం పడుతుంది, లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మ్యాప్ కూడా మనం నిదానంగా ఇద్దాం. చూడండి, ఇది చిన్నగా లోడ్ అయింది. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ లేజీ లోడింగ్. ఇండెక్స్ డాట్కి వెళ్దాం, రౌటింగ్ ఎగ్జాంపుల్. సో అది ఎప్పుడైతే కాంటెక్స్ట్ ఏపీఐ లేజీ లోడింగ్ మీన్స్ ఇట్ విల్ బి డూయింగ్ సస్పెన్స్ ఫాల్ బ్యాక్. అర్థమైందా? సస్పెన్స్ ఫాల్ బ్యాక్ మీన్స్ ఇట్స్ కోడ్ స్ప్లిట్ చేస్తాను నేను. అట్లా నేనేం చేయాలి, యాప్ లేఅవుట్ లాగే అన్నిటికీ నేను డిక్లరేషన్స్ ఇవ్వాలి. అర్థమైందా? సో అది ఎలా, ఇప్పుడు యాప్ లేఅవుట్ ఇచ్చాను, కోర్సెస్ కూడా ఇవ్వాలి కదా. కోర్సెస్ ఇచ్చి ఇక్కడ ఇంపోర్ట్కి వెళ్ళి కోర్సెస్ కాంపోనెంట్ ఎక్కడ చూడాలి నేను ఫస్ట్. కోర్సెస్ ఇక్కడ ఉందా? లేదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. కోర్సెస్ ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఇది కోర్సెస్. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాను. గాట్ ఇట్. ఇక్కడ పైన ఇంపోర్ట్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను. గాట్ ఇట్. నెక్స్ట్ నాకేం కావాలి, ఫామ్ విత్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఫామ్ విత్ ఎలిమెంట్స్ ఎక్కడుంది? ఎక్కడుంది ఆ ఇంపోర్ట్? ఇక్కడికి వెళ్ళేసి దానికి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ పెట్టాలి, లేదంటే ఇట్ విల్ నాట్ రికగ్నైజ్. ఎందుకంటే నువ్వు ఫైల్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు అది రికగ్నైజ్ చేయాలి అంటే మాత్రం నువ్వు డైరెక్ట్ గా డిఫాల్ట్ ఇవ్వాలన్నమాట. కాన్స్ట్ ఈక్వల్ టు లేజీ ఇంపోర్ట్. అది ఎక్కడుంది? ఫామ్ API ఇక్కడ లేదు. ఫామ్ ఫిల్లింగ్ విత్. ఇది ఫామ్ ఫిల్లింగ్ లో ఉంది. ఇప్పుడు మీరు ఫామ్ ఫిల్లింగ్కి వెళ్ళండి, ఇదేనా డిఫాల్ట్. సో దాట్ ఆ నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. అర్థమైందా? అలా. నెక్స్ట్ నాట్ ఫౌండ్ లో నాట్ ఫౌండే ఉందా చూడండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇస్తే మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నాట్ ఫౌండ్ అనైనా మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటే ఇలా డైరెక్ట్ గా ఒకటి మీరు డిక్లేర్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకేనా? నాట్ ఫౌండ్ కూడా మీరు కోడ్ స్ప్లిట్టింగ్ చేయండి. ఇక్కడే ఉంది నాట్ ఫౌండ్. ఓకేనా? నాట్ ఫౌండ్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. సో నాట్ ఫౌండ్ కూడా వచ్చేసి మనకి నాట్ ఫౌండ్ కూడా ఇక్కడ మనం రీప్లేస్ చేసేస్తాం. గాట్ ఇట్. యాప్ లేఅవుట్ వచ్చి ఇలా ఉంది. నాట్ ఫౌండ్ ఇక్కడ ఉండేది తీసేయాలి, ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉండేది తీసేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, కోడ్ స్ప్లిట్టింగ్ వర్క్ అవుతుంది అందరికి. అంటే ఇక్కడ ఫామ్ విత్ హైలైట్ ఈవెంట్ అనేది సరిగా ఇంపోర్ట్ అవ్వాలి, హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. అంటే
ఇక్కడ పైన ఇది ఉంది కదా, ఇది కూడా తీసేయాలి. ఇందా మనం మర్చిపోయాం తీయడం. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. సో ఇన్వాలిడ్ లేజీ ఎలిమెంట్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఆర్ ఎ క్లాస్. అది చూద్దాం. ఏది మనం ఎంటర్ చేసింది కోర్సెస్కి వెళ్ళి కోర్సెస్ లో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లేదు. ఓకేనా, డిఫాల్ట్ మెన్షన్ చేయండి. దెన్ ఇట్ విల్ వర్క్. చూడండి ఇప్పుడు వర్క్ అయింది. ఫార్మ్స్ కోర్సెస్ అన్ని అంటే మీన్స్ హియర్ లేజీ లోడింగ్ వాస్ ఇంప్లిమెంటెడ్. గాట్ ఇట్? లేజీ లోడింగ్ వాస్ ఇంప్లిమెంటెడ్. లేజీ లోడింగ్ ఇంప్లిమెంట్ అయ్యి we స్ప్లిట్ ద కోడ్. ఇదంతా మనం స్ప్లిట్ చేసి సపరేట్ చేసాం లేజీ లోడింగ్. మీన్స్ ఈ లేజీ లోడింగ్ వల్ల అప్లికేషన్ చాలా ఫాస్ట్ రన్ అవుతుంది, ఆప్టిమైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ కాంపోనెంట్స్ మనం రౌట్ పాత్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ కాంపోనెంట్స్ మెమరీలో ఇనిషియలైజ్ అవుతాయి. సో దట్ అప్లికేషన్ విల్ బి ఫాస్టర్. ఇప్పుడు ఇక్కడ లోడింగ్ బదులు నేను స్కెలిటన్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. స్కెలిటన్ అంటే సింపుల్ గా ఇక్కడ క్రియేట్ చేస్తా చూడండి. ನೀವು skeleton.jsx అంటే స్కెలిటన్ అంటే లోడింగ్ అని నేను మెన్షన్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్కెలిటన్. ఓకే, ఫంక్షన్ ఇద్దాం. ఫంక్షనల్ కాంపోనెంట్ యాక్స్ ఆఫ్. ఇక్కడ స్కెలిటన్ లో మీరు ఏమైనా రాసుకోవచ్చు. లోడ్ అవుతుంది, సేనక్ 360 లోడ్ అవుతుంది, ఇంకేదైనా లోడ్ అవుతుంది. అర్థమైందా? అంటే నేను ఏమైనా ఇచ్చుకోవచ్చు ఈ స్కెలిటన్ లో. ఈ స్కెలిటన్ కూడా అలా ఇక్కడికి వెళ్ళేసి దీని ప్లేస్ లో మనం స్కెలిటన్ ఇవ్వచ్చు. అర్థమైందా? దట్ ఈస్ హౌ స్కెలిటన్ వర్క్స్. అంటే అది లోడ్ అయ్యేంత వరకు ఒకవేళ పేజ్ టైం తీసుకుంటుంటే ఈ స్కెలిటన్ లోడ్ అయ్యి దాని తర్వాత వస్తుంది. ప్రస్తుతానికైతే దీనికి ఏం ప్రాబ్లం లేదు, కానీ పెద్ద అప్లికేషన్స్ టైం పడతాయి కదా, అప్పుడు స్కెలిటన్ లోడ్ అయ్యి అదంతా అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. గాట్ ఇట్? అలాగా స్కెలిటన్ అంటే ఇలా అయినా తీసుకోవచ్చు. నేను మెటీరియల్ అదే ఇచ్చా. స్కెలిటన్ కాంపోనెంట్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు, డైరెక్ట్ గా మీరు యూజ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? అట్లా. సో దట్ ఈస్ ద కోడ్ స్ప్లిట్టింగ్ లేజీ లోడింగ్. ఇంతే. సో దీన్ని ఎక్స్ప్లోర్ చేసి మీరు కూడా చూడడానికి మీకు పెద్ద కనపడకపోవచ్చు, కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లెవెల్లో దాని ఫాస్ట్నెస్ స్లోనెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ఇమ్యూటబుల్ జేఎస్. ఓకే, Day 38 Part 2. Thank you.